ఈరోజైతే చెట్టు చిక్కుడుకాయని కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే చిక్కుడుకాయని అయితే ఆల్రెడీ అయితే నేనైతే మా చెట్టు చిక్కుడుకాయనే తెంపి పెట్టుకున్నాను. ఇవాళ వంతమనంగానే సాయంత్రం అయితే తెంపి నీట్గా అయితే పెట్టుకుంటాము. తర్వాత ఇక ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటాను. టేస్ట్ చాలా నచ్చుతుంది. తర్వాత ఒక గిన్నె పెట్టి గిన్నె వేడైనాక ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత చిక్కుడుకాయ వేసుకున్నాను. కట్టెల పొయ్యి మీద ఉల్లిగడ్డ తొందరగా మాడిపోతుందని కొంచెం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయ నీట్గానే ఉంటుంది, కానీ ఎంతైనా ఏ కూరగాయైనా కడిగి వేసుకుంటాను. ఎందుకంటే వాటి మీద నుంచి పురుగులు అవి ఇవి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎంత నీట్గా ఉన్నా కడిగి అయితే వేసుకోవాలి. మరి చిక్కుడుకాయ అయితే తొందరగా మగ్గిపోతుంది. లేత గింజలతో ఉన్న చిక్కుడుకాయని తెంపుకున్నాను. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి కొద్దిసేపు మళ్ళా మగ్గనిద్దాము. ఇది కొంచెం దగ్గరుండి చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద ఎక్కువ మాడుతూ ఉంటుంది. ఉదయం ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. పల్లెటూరులలో ప్రతి ఇంటికి అయితే కట్టెల పొయ్యి అయితే కంపల్సరీ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేయడం అన్నా చాలా ఇష్టం. ఆల్రెడీ నేనైతే ఎగ్ కర్రీ చేసేసిన, ఉల్లిపాయ ఎగ్ కర్రీ. అమ్మ వాళ్ళు వచ్చిర్రని ఎగ్ కర్రీ చేసేసిన తర్వాత సరిపోదని చిక్కుడుకాయ కూర కూడా చేసేస్తున్నా. అందరం కూర్చొని తిందామని. ఎగ్ కర్రీ ఇష్టపడే వాళ్ళైతే ఆల్రెడీ తింటూనే ఉన్నారు. ఇక మేమైతే చిక్కుడుకాయ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. టమాటా వేయకుండా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తున్నా. ఇందులో చూడండి, ఉప్పు కారం కూడా వేసేసి పసుపు కూడా వేసేసి కొద్దిగా సేపు మగ్గనిద్దాం చిక్కుడుకాయని. చెట్టు చిక్కుడుకాయ కాబట్టి మనం పెంచిన చిక్కుడుకాయ ఏ కూరగాయలైనా ఈజీగా మగ్గిపోతాయి. చిక్కుడుకాయ రెడీ అయింది. ఇక వేడి అన్నంలో వేసుకుందాం. చూడండి చిక్కుడుకాయ టేస్ట్ ఎలా కుదిరిందో చూద్దాం. స్మెల్ అయితే బాగుంది. చిక్కుడుకాయ స్మెల్, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.